ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నామంటే అందరూ పాపులే అంట. దేవుని వాక్యము రోమేయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో నీతిమంతులు లేడు ఒక్కడు లేదు, అందరూ కూడా పాపులే, ఒక్కరు కూడా నీతిమంతులు లేరు. అలాగే 23వ వచనంలో కూడా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు. భేదం ఏం లేదు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లేదు, ఒకరు పెద్ద పాపే ఒకరు చిన్న పాపే అని ఆఫ్కోర్స్ ఉన్నది. కానీ ఏంటంటే అందరూ పాపులే, ఒకరు పరిశుద్ధం అనేది లేదు, అందరూ పాపులే అని చెప్తున్నారు. కాబట్టి మన మంచితనం అనేది పనిచేయదు, మన నీతి అనేది దేవుని దృష్టిలో మురికి గుడ్డల వలె ఉన్నదని చెప్తున్నాడు దేవుడు వాక్యం. అలాగే ఇంకా పౌలు ఏం చెప్తున్నాడంటే నా నీతి క్రియలను నేను వ్యర్థంగా ఎంచుతున్నాను అంటున్నాడు. వ్యర్థం అంటే డంగ్, ఐ కౌంట్ ఇట్ యాజ్ డంగ్ అని అంటున్నాడు. అంటే నేను వ్యర్థంగా ఎంచుతున్నాను. ఎందుకు అని అంటే యేసుక్రీస్తు ద్వారా వచ్చే నీతి నాకు కావాలి. నేను ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యే నీతి కాదు, నా మంచితనం చేసే నీతి కాదు, నా క్రియలు కాదు, కానీ ఈ నా నీతిని నేను పెంటగా లేదా ఐ కౌంట్ ఇట్ యాజ్ డంగ్, నేను వ్యర్థంగా ఎంచుతున్నాను అంటున్నాడు. కానీ దేవుని దృష్టిలో మురికి గుడ్డలుగా ఉంటుంది అంటున్నాడు. అందుకే అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే నాకు ఈ నీతి అవసరం లేదు, ఇది కాదు నా నీతి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా వచ్చే నీతి నాకు కావాలి అని చెప్తున్నాడు. కాబట్టి మనకు అందరూ పాపులే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఒకవేళ మంచిగా ఉండి పరలోకం పోదా అనుకుంటే 100% నువ్వు నీతిమంతునిగా ఉండాలి. ఒక్క ఆజ్ఞ మిస్ అయినా కూడా నువ్వు నరకమే వెళ్ళిపోతావు. కాబట్టి అలా ఆజ్ఞలు కాకుండా మంచితనం కాదు, కానీ కేవలం యేసునందు విశ్వాసం ఉంచితే చాలు, మనకు నిత్య జీవం వస్తుంది, మనల్ని రక్షిస్తాడు. ఇదే సువార్త.